పొరపాటున కూడా బాలుని బయటికి తీసుకురాదు. మనకు కావాల్సింది కూడా అదే కదా డాడీ. బాలుకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయకూడదు, కానీ బాలుని విడిపించమని నేను అడగాలి. భర్త కోసం నేను చేసే ప్రయత్నాలన్నీ బాలుకి తెలియాలి. అప్పుడే కదా నా మీద బాలుకి ప్రేమ పెరిగేది అండ్ వీళ్ళ మీద అసహ్యం పెరిగేది. డాడ్, ఇవన్నీ ఒక ట్రాప్ డాడ్. పోనీ బాలుకి మనం బెయిలిప్పించి బయటికి తీసుకొస్తే? పొరపాటును కూడా ఆ పని చేయకండి డాడ్. మరేం చేయాలమ్మా? ఏం చేయాలో నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అందుబాటులో ఉండండి, అది చాలు. అలాగేనమ్మా, ఉంటాను. జాగ్రత్తమ్మా. ఓకే డాడ్. శశి, ఏంటత్తయ్య, ఏ నిర్ణయం తీసుకున్నారు? మీరు వెళ్ళి బాలుని విడిపించుకుని తీసుకొని వస్తారా లేదా? మీకు చెప్పాను కదా, మీరు కాకుండా ఇంకెవరైనా బాలుని కాపాడడానికి వీల్లేదు. మీ అంతటా మీరే వెళ్ళి కేసుని విత్డ్రా చేసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. బాలు మాత్రం ఇంటికి రావాలి, లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను. ఇదిగో నీకోసమే తెప్పించాను విషయం, తాగే. ఏంటి అలా చూస్తున్నావు? ప్రాణం తీసుకుంటాను అని అన్నావు కదా, దానికి ఇదే మంచి మార్గం. ఇది చాలా పవర్ఫుల్ విషయం అంట. తాగితే గొంతులో దిగేలోగా ప్రాణం పోతుంది. తాగి చచ్చిపో. అంటే నేను పోయినా పర్వాలేదు, కానీ బాలుని మాత్రం విడిపించను అంటారు, అంతేనా? నేను బాలుని విడిపిస్తాను, కానీ ఎప్పుడో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత. వాడు చేసిన తప్పులకి పశ్చాత్తాపపడి బయటికి రావాలి. మళ్ళీ వాడి మనసు పాడవకుండా ఉండాలి అంటే నువ్వు ఉండకూడదు. భర్త కోసం ప్రాణాలిచ్చిన గొప్ప భార్యలా మిగిలిపోతావు. తాగు. అంటే నా చావుని మీరు కోరుకుంటున్నారా? అంత కక్ష ఎందుకు నా మీద? నేనేం చేశానని? ఏం చేయలేదు నువ్వు. చేసిందంతా నువ్వే కదా. నువ్వు ఇంటికి కోడలుగా రాకముందు వరకు మా ఇల్లు చాలా బాగుంది. ఎప్పుడైతే నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా ఇల్లు నరకంలా మారిపోయింది. అయోధ్య నిలయం అరణ్యంలా మారిపోయింది. అన్నదమ్ముల మధ్యన గొడవలు మొదలయ్యాయి. 25 ఏళ్లు పెంచిన రాముని బయటికి పంపించావు. ఆదిత్యని నీ వల్లే బయటికి వెళ్ళగొట్టాల్సొచ్చింది. అమూల్య జీవితం నాశనం చేశావు. చివరికి నా భర్త కూడా నీ వల్లే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. దీనంతటికి కారణం నువ్వే. చచ్చిపో. మా ఇంటికి పట్టిన శని విరగడైపోవాలి అంటే నువ్వు బ్రతికుండకూడదు. ఇదిగో, నువ్వు తాగుతావా లేదా నేనే గొంతులో పోయినా?
అత్తయ్య ఇంకా బాలుని తీసుకురాలేదు అంటే నేను చనిపోయినా పర్వాలేదని డిసైడ్ అయిపోయిందా? నిజంగా ఇప్పుడు నేను కదిలించినా ఇలాగే రియాక్ట్ అవుతుందా? కథను వెళ్ళలేదు అంటే బాలుని బయటకు తీసుకురావడానికి ఇష్టపడడం లేదు. కదిలించి చూద్దాం. అత్తయ్య, మీరు ఇంకా వెళ్ళలేదా? ఎక్కడికి? అదే బాలుని బయటికి తీసుకురావాలని చెప్పాను కదా. మీరే కేసు పెట్టారు కదా, ఆ కేసు విత్డ్రా చేయించుకొని బాలుని ఇంటికి తీసుకురావాలి అని అన్నాను కదా. అలా అని నువ్వన్నావు, నేను అనుకోలేదు కదా. అంటే నేను చచ్చిపోతాను అని అన్నా మీకేం అనిపించట్లేదా అత్తయ్య? ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు చనిపోతాను అని ఇప్పుడు అంటున్నావు, కానీ ఈ ఇంట్లో మేమెప్పుడో మానసికంగా చచ్చిపోయాం. నువ్వు నీ భర్త పెట్టే హింస భరించలేక నా భర్త ఇంటికి దూరమయ్యాడు. సీత ఈ లోకానికే దూరమైంది. మేము మనసు చంపుకుని బ్రతుకు నీడుస్తున్నాం. అంత కష్టపడ్డం దేనికత్తయ్యా? మీ మనసులో మాట బయటికి చెప్పేయండి. మీతో కలిసి బ్రతకడం కష్టంగా ఉంది అని బాలుతో చెప్పేయండి. అలా చెప్తేనే కదా ఎన్ని కష్టాలు పడుతుంది. మీరు ఎన్ని కష్టాలు పడతారో నాకు అనవసరం. మీరు వెళ్ళి బాలుని విడిపించుకొని రావాలి, అంతే. ఏంటి ఇంత చెప్పినా కదలకుండా అక్కడే ఉంది? తన మొండి పట్టు పక్కన పెట్టే కేసు వాపస్ తీసుకుంటుందా లేదా? ఈవిడ వెళ్ళకపోతే బాలుని ఎవరు బయటికి తీసుకొస్తారు? బెయిల్ అయితే తీసుకుని రాగలం, కానీ కేసు నుంచి ఎలా బయటపడేయాలి? నమస్తే సార్. చెప్పండి. మా అన్నయ్య బాలు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుందామని వచ్చాను సార్. వాట్? వెనక్కి తీసుకుంటారా? ఎందుకు? మా అమ్మ పొరపాటు పడి మీకు కంప్లైంట్ చేశారు సార్. ఆ రోజు నన్ను షూట్ చేసింది మా అన్నయ్య కాదు సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? మీ అమ్మగారు వచ్చి మీ అన్నయ్య షూట్ చేశాడని చెప్పారు, కానీ నువ్వేమో మా అన్నయ్య మంచోడు అంటున్నావు. ఏంటి, పోలీసులంటే తమాషాగా ఉందా? సారీ సార్, మా అమ్మగారు పొరపాటు పడ్డారు సార్. మా అన్నయ్య బాలు నన్ను కేవలం బెదిరించాడే తప్ప షూట్ చేయలేదు సార్. మా అన్నయ్య షూట్ చేశాడు అనడానికి ఏ సాక్ష్యం కూడా లేదు సార్. మీ అమ్మగారేమో ఆవిడే చూశానని చెబుతున్నారు కదా. దెబ్బ తగిలింది నేను చెప్తున్నాను కదా సార్. నన్ను షూట్ చేసింది మా అన్నయ్య కాదు సార్. అయితే మరి ఎవరు షూట్ చేశారు? తెలీదు సార్. ఈ కేసుని మేము విత్డ్రా చేసుకుంటున్నాం సార్. మా అన్నయ్యని వదిలేండి సార్. నేను అప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆవేశంలో అన్న మీద తమ్ముడు, కొడుకు మీద తల్లి, ఇలా ఫ్యామిలీ మెంబర్సు కేసులు పెట్టుకుంటూ ఉంటారు. కోపాలు తగ్గాక ఇలా కాంప్రమైజ్ అవుతారు. మధ్యలో మేము పిచ్చోళం అవుతాం.
లక్కీగా ఎఫ్ఐఆర్ చేయలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మాకు తలనొప్పి అయ్యేది. కానిస్టేబుల్, సార్. అతను వదిలేయ్. ఓకే సార్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. వెళ్దామా? ఏంట్రా, ఏంటి కేసు విత్డ్రా చేసుకున్నారు? ఏమైంది? ఇన్నాళ్లకి బుద్ధొచ్చిందా? నాతో గొడవలు పెట్టుకుని గెలవడం అంత ఈజీ కాదని అర్థమయ్యి అమ్మ పంపించిందా? హ్మ్. ఇప్పటికైనా అర్థమైందా నేను నీకు అన్నను అని? నీతో పాటు రక్తం పంచుకుని పుట్టినవాణ్ణి నేన్రా, రాముగాడు కాదు. అనవసరంగా వాడితో చేరి నీ బుర్ర పాడు చేసుకున్నావు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. బాబు, మీ అంతటి మీరు అలా వెళ్ళిపోతే ఎలాగా? వచ్చి ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ ఒక సంతకం పెట్టు. వెళ్ళండి. ఇంకెప్పుడు ఇలాంటి ఇంటి పంచాయతీలు పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావద్దు. మాకు చాలా పనులున్నాయి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. రా వెళ్దాం. అమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళి ఆ కేసు విత్డ్రా చేసుకో ప్లీజ్ అమ్మా. అమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ రేపు శిక్ష పడిందంటే బాలు జీవితం నాశనం అయిపోతుందమ్మా. అదే ఆదిత్యకేమైనా జరుగుండుంటే వాడి ప్రాణమే పోయేదిరా. నిజమేనమ్మా, కానీ దేవుడి దయ వల్ల ఆదిత్యకేమీ కాలేదు. తను ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకని బాలుని బయటికి తీసుకురావాలా? చూసారా తాతయ్య, వీడేమంటున్నాడో చూసారా? ఈరోజు జాలిపడి బాలుని బయటికి తీసుకొచ్చినా కాని రేపు ఇంకొకసారి ఇంకొకరి మీద దాడి చేయడాన్ని నమ్మకమేంటి? ఏం చేసినా నన్ను వదిలేస్తారు, నన్నేం చెయ్యరు అనే ఆలోచన వాడి మనసులో గనక ఉంటే ఇంకెన్ని దారుణాలు చేస్తాడో ఒక్కసారి ఆలోచించు. తాతయ్య, మీరైనా చెప్పండి. ఆ శశి నన్ను వెళ్ళనివ్వటం లేదు. వాళ్ళు వెళ్ళి బెయిల్ తీసుకొని రారు. వెళ్తే అమ్మే వెళ్ళాలి, లేదంటే బాలు గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందరం వదిలేస్తే బాలు ఏం కావాలి మీరే చెప్పండి. మరని వేలు మనదే, కన్ను మనదే. మన వేలుతో మన కన్ను పూడ్చుకోలేం కదమ్మా. అదృష్టవశాత్తు ఆదిత్యకి ఏం కాలేదు కాబట్టి బాలుని. ఏంటి తాతయ్య, మీరు కూడా అలాగే అంటారు? మరి ఏం చేస్తామమ్మా, ఇప్పుడు వాడు చేసిన తప్పుకి కనీసం వాడికి 10 ఏళ్ల శిక్ష అయినా పడుతుంది. ఇప్పుడు నువ్వే చూస్తున్నావు కదా ఇంట్లో శశి ఎంత రచ్చ చేస్తుందో. ఇప్పుడు బాలు గనక జైలుకి వెళ్తే ఆ శశి ఇంటిని కురుక్షేత్రంగా మార్చేస్తుందమ్మా. ఇక ఆ డీపీ ఊరుకుంటాడా? మన ఇంటి పరుని బజార్కి ఈడుస్తాడు. అంటే వాళ్ళకి భయపడి మనం వెనకడుగు వేయాలి, అదే కదా మీరు చెప్పేది తాతయ్య? చూడమ్మా, చాలా కుటుంబాల్లో ఉన్న గొడవలు 4 గోడల మధ్య ఎందుకు ఉండిపోతాయో తెలుసా అమ్మా? ఇలా ఇంటి పరువుని బయటపడేసుకోలేక, రక్త సంబంధాలని దూరం చేసుకోలేక. అన్నదమ్ములు కలిసుంటే అది అయోధ్య అవుతుంది, కాదనుకుంటే కురుక్షేత్రం అవుతుందమ్మా. మనకేం కావాలో నిర్ణయించుకోవాల్సింది మనమేనమ్మా. కన్నబిడ్డల కోసం శిఖరాగ్రం నుండి అధపాతాళానికి దిగిపోయాం. ఇక కొత్తగా దిగిపోవడానికి ఏముందమ్మా చెప్పు? తాతయ్య, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మనం కాదు, ఆదిత్య. ఎందుకంటే
దెబ్బ తగిలింది వాడికి. వాణ్ణే అడుగుదాం. వాడు ఏం చెప్తే అదే చేద్దాం. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆదిత్య, ఆదిత్య ఆదిత్య ఇంట్లో లేడు తాతయ్య. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏదో పనుందని బయటికి వెళ్ళాడు. ఒక్కడే వెళ్ళాడా? అలా ఎలా వెళ్ళాడు? అదిగో ఆదిత్య వచ్చేస్తున్నాడు. ఆదిత్య, బాలు శశి బాలు బాలు ఊరుకో. శశి శశి శశి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. వచ్చావా బాలు? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఎలా వచ్చావు బాలు? ఇన్నాళ్లకి తన తప్పు తెలుసుకుని భయపడి వీళ్ళే కేసు విత్డ్రా చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఒక్క నిమిషం అన్నయ్య. నేను నిన్ను బయటికి తీసుకొచ్చింది నీకు భయపడో లేదంటే నేనేదో తప్పు తెలుసుకునో కాదు. కేవలం అమ్మ ఓడిపోకూడదు అని చేశాను. నిన్ను బయటికి తీసుకొని రాకపోతే నీ భార్య విషం తాగి చచ్చిపోతానని చెప్పి అమ్మ దగ్గర ఏడ్చింది. ఆ కన్నీళ్లు చూసి జాలిపడి ఎక్కడ అమ్మ నిర్ణయం మార్చుకుంటుందో, మీ దృష్టిలో అమ్మ వాల్యూ తగ్గుతుందో అని మీ ఇద్దరి మీద జాలిపడి నేనే వచ్చి నిన్ను విడిపించాను. శభాష్ రా ఆదిత్య, శభాష్. ఇప్పుడు నువ్వు నిజమైన కొడుకు అనిపించుకున్నావు. అమ్మ ఓడిపోకూడదని నువ్వు తగ్గావు చూడు. ఇదిరా నిజమైన కొడుకు చేయాల్సిన పని. ఇదిరా, పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన బాధ్యత. అదే నిజమైన కొడుకు కావాల్సిన లక్షణం. శభాష్ రా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీకు చెప్పకుండా ఈ పని చేయాల్సి వచ్చింది. ఆదిత్య, వెళ్ళరా. ఆదిత్య పెట్టిన ప్రాణభిక్షతో బ్రతుకు వెళ్ళు. మాట్లాడితే ఆదిత్య ఇంటికి రాకూడదని ఏదేదో వాగేవాడు కదా. ఇంకోసారి ఆ మాటనే ముందు ఈరోజు నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతున్న ఈ జీవితం వాడు పెట్టిన భిక్ష అని మర్చిపోతు. వెళ్ళు. రా బాలు. ఆదిత్య, అన్నయ్య, ఇన్ని రోజులు నీలో అంతులేని ఆవేశమే కనిపించేదిరా. కానీ ఈరోజు
ఆకాశం అంత ఎదిగినా నీ వ్యక్తిత్వం కనిపిస్తుంది. నిన్ను మెచ్చుకోకుండా నేను ఉండలేకపోతున్నాను రా. అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. చూసావు బావా, ఆ రాముగాడికి ఎంత అహంకారమో. నువ్వు ఎదురుగా వస్తుంటే కనీసం చూసి కూడా పలకరించలేదు. వాడేంటి నన్ను పలకరించేదేంటి? అయినా మనం వచ్చింది వాడి పలకరింపు కోసం కాదు కదా. పద. అలా కాదు బావా, ఎంతైనా మనం ఇక్కడ సీనియర్స్ కదా. వాడు నిన్నగాక మొన్నొచ్చాడు. ఒక కాంట్రాక్ట్ వాడి చేతికొచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకొచ్చాయి బావా. సార్ నమస్తే సార్, బాగున్నారా? సారీ సార్, నేనేదో మాట్లాడుతూ మీరు రావటం చూసుకోలేదు. ఏమో అనుకున్నాను గాని నువ్వు మంచి మాటకారివే కాదు, మంచి నటుడివి కూడా. జీవితంలో ఒక్కసారైనా ఆ అమ్మని కలిస్తే బావుండు అనిపించదా? అమ్మా, అమ్మా, బాబూ, నువ్వా?